హాయ్ అండి. మనం బీట్రూట్తో జామ్ తయారు చేసుకుంటున్నాం. చాలా రుచిగా ఉంటుంది. బీట్రూట్ కడాయి తీసుకున్నా, కడాయిలో బీట్రూట్ వేసేసుకుంటున్నా. వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నా. కడాయి వేసుకున్నాక మంచిగా కలుపుకొని మన అంతా కలగలుపుకున్నాక అట్లా కలుపుకుంటే ఏదన్నా నీరు ఉంటే పోతుంది. పాలు పోసుకుంటున్నా, ఒక కప్పు పాలు పోసుకొని అదే కప్పుతోనే పంచదార కూడా తీసుకుంటున్నా. పంచదార వేసేసుకొని బాగా కలిపేసుకొని నెయ్యి కూడా వేసేసుకోవాలి ఇందులోనే. అది కలిపేసుకున్నాక నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి వేసుకున్నాక నేను జిఆర్బి నెయ్యిని వాడుతున్నా. జిఆర్బి నెయ్యి ఉంటే చాలా రుచిగా ఉంటుంది. నేను అన్నిటికీ జిఆర్బి నెయ్యిని అన్ని వంటలకి వాడుతున్నాను. చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఏ నెయ్యి అయినా వాడుకోవచ్చు. అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మంచిగా వస్తుంది, లేకపోతే మాడిపోతుంది. మన దగ్గరుండి అప్పుడప్పుడు మూత పెట్టి కలుపుకుంటూ ఉండాలి. మనం వేసిన నెయ్యి బయటికి వచ్చేంత వరకు అలా దగ్గరికి కలుపుకుంటూ చేసుకోవాలి. బయటికి రావాలి. దగ్గరికి అయిన తర్వాత ఇంతవరకు మనం మూత పెట్టేసుకుంటూ దాన్ని తయారు చేసుకోవాలి. చాలా రుచిగా తయారవుతుంది. మనం బేకరీలో కొన్న దాని లెక్కనే ఉంటుంది. చాలా మనం వేరే పాలు కొంచెం తక్కువైనా పాలు వేసేసుకున్నా. పాలు పోసేసుకున్నాక ఇది కూడా మంచిగా ఉడుకుతుంది. మన దగ్గరికి జ్యూసీ లాగా రావాలంటే కొంచెం పాలు పోసేసుకున్న ఎక్స్ట్రా అరకప్పు తీసుకున్న ఇవి కూడా బాగా అట్లా కలిపేసుకొని నెయ్యి కొంచెం సరిపోకపోతే మంచిగా ఉడకాలి కనుక అట్లా మూత పెట్టేసుకుంటూ బెడ్ కాల్చేసుకొని జామ్ తయారైపోయింది. ఇంకా బెడ్ కాల్చుకుంటున్నా. బెడ్ రెండు వైపులా మనం బ్రేక్ చేసుకొని దానిపైన జామ్ వేసేసుకుంటున్నా. బ్రెడ్కు మొత్తం జామును పెట్టేసుకుంటున్నా. అట్లా జామ్ మొత్తం పెట్టేసుకొని బ్రెడ్ అంతా జామ్ పెట్టేసుకొని దానిపైన ఇంకొక బ్రెడ్ వేసేసుకొని మంచిగా అట్లా పెట్టేసి ఇస్తే మనం బేకరీలో తిన్న కంటే చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.